రే వంశీ, నువ్వు మనం దర్శనం కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు నా పిల్లలకి ఏం చెప్పారు చెప్పు? ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా మీకు అత్తలే అని చెప్పావు కదా. నేను భీమవరంలో ఉన్నానొచ్చు. ఇది కర్నూలు కదా, నువ్వు భీమవరం ఎందుకు వెళ్ళావు? బ్రో, అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో గేమ్ చేంజర్ ఉంది కదా, మొన్నే వచ్చా. చాలా చాలండి. ప్రాపర్ నంద్యాల, ప్రజెంట్ భీమవరం వచ్చు. ఓకే, 16 likes. థ్యాంక్ యూ నరసింహారావు కొప్పుల. ప్రసాద్ గారు ఇందాక మునుస్వామి అని ఒక ఐడితో వచ్చారు కదా, తను నేను ఇజ్రా అని పెట్టాడండి. ఆ అమ్మాయి అబ్బాయి తెలీదు, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టలేదు. బాగానే కామెంట్స్ పెడితే నేను రిప్లై తీసుకెళ్ళిపో ఇంక ఇక్కడ ఏం చేస్తావు వంట? గంగవేలాకు పప్పు చేశాను రా వంశీ. మీరు ఒక తన కామెంట్స్ వెస్ట్ గోదావరి భీమవరం పక్కన నర్సాపురం పాలకొల్లు తెలుసా? పాలకొల్లు పేరు విన్నా, కానీ నాకు అక్కడంతా ఐడియా లేదురా. నేను ఎప్పుడు రాలేదుగా, ఫస్ట్ టైం మొన్నే నేను ఆంధ్ర వచ్చింది. మొన్నే ఇదివరకు ఒకసారి మంత్రాలయంకి వచ్చాను 2014. మంత్రాలయము శ్రీశైలం. మళ్ళీ 11 years తర్వాత అదే వరకు పేరు వింది. అదే పప్పు కాదు, గంగవేలు కూర అంటారు కదా, అది బాగుంటుందిరా. నువ్వు వస్తావా అప్పుడు చేస్తా, ఇలా తినేస్తావు. పొట్టి కారం పప్పు తెలుసా వంశీ? హాయ్, పాలకొల్లు పాపని బయట 6,000 సాంగ్లో విన్నా. మళ్ళీ న్యూస్ ఛానల్స్లో చూపిస్తుంటారు కదా, ఏదైనా ఇన్సిడెంట్ అయితే అలా నా నాలెడ్జ్లో ఉంది ఆ ఊరి పేరు అయితే. నాకు కూరలు చెయ్యకు తెలుసు రాజేష్. స్వప్నక్క లైవ్లో ఎవరైనా జాయిన్ అయ్యారా? ప్రదీప్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? చాలా రోజులు అయింది, అందరూ పాత వాళ్ళు వచ్చారని నేను లైవ్ పెడితే అక్క ఇది నా లైవ్ టైమింగ్స్ అని వచ్చి చెప్పి మరీ వెళ్ళింది. ఏం చేయను? వంశీ వాళ్ళ షాప్లో బిజీ అచ్చుకి తెలియదు. ఒట్టి కారం పప్పు, పచ్చిమిర్చి పప్పు అంటూ. అవును, నాకు తెలీదు. తెలీదు. అయితే ఊరేస్తారా, చంపేస్తారా పిల్లల్ని? చాలండి, చాలే. The Rayalaseema special puppu. Oh, I see. I think I can't see. అది రాయలసీమ స్పెషల్ పప్పు.